హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను సమోసా చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్ కమ్మగా ఉండే సమోసా అండి. చాలా హెల్తీగా చూపిస్తున్నాను. ఈ సమోసాల స్టఫింగ్ కోసం అనేసి నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులోనే అటుకులు వేస్తున్నాను. లావుటి అటుకులు, దొడ్డ అటుకులు అండి. ఇందులోనే కారం వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ధనియా జీరా పౌడర్ వేస్తున్నాను. అన్నింటినీ ఒకసారి ఇలా చేతితో కలిపేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు అటుకులు ఇవి రెండింటిని కూడా ఇలా కలిపేసేసుకోవాలి. ఇందులోనే స్వీట్ కార్న్ వేస్తున్నాను నేను. స్వీట్ కార్న్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఈ మధ్య ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు ఇవి తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉన్నాయి. అందుకనేసి ఒకసారి వీడియో చేద్దామనేసి చేస్తున్నాను. మీకు నచ్చినండి స్వీట్ కార్న్ తీసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. నేనైతే స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఒకసారి వీటన్నింటినీ కలిపేసేసుకోవాలి. సమోసా కోసం అనేసి నేను 1 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, గోధుమ పిండి. అయితే మైదా పిండి వాడట్లేదండి, గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే మైదా పిండి వాడచ్చు, కాకపోతే మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా, అందుకనేసి నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. ఇందులోనే నేను సన్న రవ్వ వేస్తున్నాను. 3 స్పూన్ల సన్న రవ్వ తీసుకుంటున్నాను. ఈ సన్న రవ్వ వేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి, మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అయితే ఈ సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇదిగోండి, పిండి అనేది ఇంత గట్టిగా కలిపి పెట్టేసేసుకోవాలి. అయితేనే సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిని చపాతీలాగా చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా సన్నగా వేసి పెట్టుకోవాలి. మిగతా పిండి అంతా కూడా ఇలా చపాతీలాగా చేసి పెట్టేసేసుకోవాలి. అన్నీ ఇలా చపాతీలాగా చేసి పెట్టేసేసుకున్నాను. కాకపోతే ఇవి సన్నగా చేసి పెట్టుకోవాలండి. సమోసాలా కట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసేసి పెట్టేసేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టేసేసుకోవాలి. ఇలా షీట్లలాగా కట్ చేసేసుకోవాలండి. ఇలా షీట్స్ లాగా కట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు షీట్ తీసుకున్నానండి. ఈ షీట్కి నేను పిండిలో వాటర్ వేసి కలిపి పెట్టేసేసుకున్నాను. గోధుమ పిండిలో వాటర్ వేసి ఇలా లూజ్గా కలిపి పెట్టుకున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి ఈ పిండిని ఇలా పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకోవడం వల్ల ఇది అనేది మంచిగా అతుక్కుంటుంది. అలాగే ఇటు సైడ్ కూడా పెట్టేసేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ స్టఫింగ్ ఉంది కదండి, ఈ స్టఫింగ్ను ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి కూడా ఇలా పిండి పెట్టేసేసుకోవాలి. పెట్టేసేసుకొని ఇది ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. మిగిలిన కూడా ఇలాగే చేసి పెట్టేసేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ ఈ షేప్లో చేసి సమోసా షేప్లో చేసి పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. స్టవ్ ఆన్ చేసుకొని డిష్లో ఆయిల్ పోసి పెట్టేసేసుకున్నాను. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఇవి వేసి ఫ్రై చేసేసుకోవాలి. స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా అయితేనే ఈ సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది. అంటే నేను గోధుమ పిండి తీసుకున్నా కదా, మైదా పిండి కాదు కదా, అందుకనేసి స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి.
ఇలా గోధుమ పిండితోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకనేసి నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. స్వీట్ కార్న్ వేయడం వల్ల చాలా బాగుందండి ఇది సమోసాలు. మిగిలినవి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈరోజు నేను మంచి టిప్పు చెప్తానండి. లాస్ట్ వరకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదండి. అలాంటిది మైదా పిండితో చేస్తే ఇంకా అన్హెల్దీ కదా, అందుకనేసి మైదా పిండి కాకుండా ఇలా గోధుమ పిండితోని చేయండి సమోసాలు. మైదా పిండి వాడితే హెల్త్ అనేది చాలా వరకు స్పాయిల్ అయిపోతుందండి. మైదా అస్సలు మంచిది కాదు. ఇలా గోధుమ పిండితో చేసుకొని ఎప్పుడో ఒకసారి, అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేసుకుంటే ఏం కాదండి. అంటే డీప్ ఫ్రై కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు. అలాంటిది మైదా పిండి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఓన్లీ గోధుమ పిండితోనే చేసుకోండి. ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇంతే అండి, చాలా కమ్మగా ఉండే సమోసా రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి, ఎందుకంటే స్వీట్ కార్న్ వేసాం కదా, చాలా బాగుంది. ఒక టిప్ చెప్తా అన్నా కదండి, అదేంటంటే లేడీస్కి సంబంధించిన టిప్ అండి. అయితే పీరియడ్ టైంలో కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ వల్ల డ్రెస్కి అంతా బ్లీడింగ్ మరకలు అయితే అప్పుడు సంతూర్ సబ్బు పెట్టి రుద్దండి. చాలా అంటే చాలా ఈజీగా మరకలు అనేటివి వెళ్ళిపోతాయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సంతూర్ సబ్బు ఇట్లా లైట్గా పెట్టి రుద్దేసేస్తే మరకలు వెళ్ళిపోతాయండి. ఇంతే అండి, ఈరోజు టిప్పు ఇదే అండి. థ్యాంక్ యూ. ఇంతే అండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.